నెక్స్ట్ కంపెనీస్ విషయానికొస్తే, కంపెనీస్ రిక్రూట్ చేసుకునేటప్పుడు నిజంగా మరి ఈసీ వాళ్ళని తీసుకుంటాయా? లేక ఓన్లీ సీఎస్ఈ వాళ్ళని లేకపోతే ఐటీ వాళ్ళనే ప్రిఫర్ చేస్తాయా అంటే, అలా ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ 70-80% ఆఫ్ ద కంపెనీస్ ఈసీ వాళ్ళని, సీఎస్ఈ వాళ్ళని, ఐటీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాయి. ఓన్లీ స్పెసిఫిక్‌గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ తప్పిస్తే, మిగిలిన మేజర్ కంపెనీస్, మేజర్ ఎంఎన్‌సీస్ లైక్ గూగుల్, అమెజాన్, టీసీఎస్ లాంటి కంపెనీస్ కూడా ఈసీ వాళ్ళని హైర్ చేసుకుంటాయి సాఫ్ట్‌వేర్‌లో. ఓన్లీ మనకు కావాల్సిందేంటంటే రిక్వైర్డ్ నాలెడ్జ్, ఆ కంపెనీకి సరిపడా స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా? రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా? లేవా? అనేది ఒక్కటే మ్యాటర్. ఈసీయా, సీఎస్ఈ, ఐటీ అనేది డజంట్ మ్యాటర్. ఇంకా నిజం చెప్పాలంటే 40-50% ఆఫ్ ద కంపెనీస్ అసలు నీది ఏ బ్రాంచ్ ఇంజినీరింగ్‌లో అనేదే చూడవు. కేవలం నీకు ఆ జాబ్‌కి సరిపడా రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా? లేవా? ఇదొక్కటే చూస్తాయి. ఇంకా ఒకవేళ గనక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పీక్ డిమాండ్ ఉంటే, నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఉన్నాయా? యాప్టిట్యూడ్ వచ్చా నీకు? ఇవి మాత్రమే చూసి నీ స్కిల్స్ బేస్డ్‌గా తీసుకొని దాని తర్వాత కూడా వీళ్ళు ట్రైన్ చేసుకుంటారు.